సీఎం సహాయ నిధికి భారీ విరాళం. అయితే సీఎం సహాయ నిధికి సంబంధించి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఒకటి. మళ్ళీ 5 రోజుల పాటు ఖమ్మం మున్నేరు నది కానీ ఆ ఖమ్మంలో నిన్న మొన్న మునిగిపోయినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు మరలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 4 రోజులు 5 రోజులు వర్షాలు ఉన్నాయట. ఆ వర్షాలతో పాటు ఇప్పటికే మళ్ళీ మున్నేరు వాగు మొన్నట్లయితే పొంగి పొర్లిందో మళ్ళా వరద పెరిగింది అట. నిన్నటి దాకా వరద సాయం అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత పాపం కూలిపోయిన ఇండ్లో లేకపోతే మొత్తం బురదమైనటువంటి ఇండ్లో అవన్నిటికీ ఇండ్లకు పోయి శుభ్రం చేసుకుంటుంటే ఇప్పుడు మళ్ళా వరద వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది హెచ్చరిక. అదే జరిగితే మళ్ళా వాళ్ళ ఇళ్ళకి అన్నిటికీ మళ్ళా నీళ్ళు పోతాయి. మళ్ళీ ఆ ఇండ్లు ఎటు కాకుండా అయిపోతాయి. ఎక్కువ కాలం పాటు నీళ్ళల్లో తడిసి ఉండడం కూడా ఆ ఇండ్లు చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ రేపు పొద్దుగాల అక్కడ పోయి నివాస యోగ్యం కానటువంటి ఏరియాగా దాన్ని ధృవీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వమే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసి, ఎట్లాగో ఈ డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇక్కడ ముంపుకు గురవుతున్నారో ఆ ముంపుకు గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఎవరికైనా వేరే ఇండ్లు జాగాలు ఉంటే పలానా చోట కట్టుకుంటే మీకు 4 లక్షలు 5 లక్షలు సాయం చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు కదా, అట్లాంటి సాయం ఏదైనా చేయండి. లేకపోతే ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటే ఈ ముంపునకు గురైనటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళను మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది, ఇంకో 4 రోజులు 5 రోజులు వర్షాలు ఉంటాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 7-8 నెలలు ఖాళీ ఉంటారు. మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఏంటి పరిస్థితి? ఆ లోపు ఈ మున్నేరుకో లేకపోతే ఆ మునిగిపోయేటువంటి చోట వరద రాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? వరుసగా 2 సంవత్సరాల పాటు వరదలు వచ్చినాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి లేకపోతే వాళ్ళ వరద ముంపు కాకుండా చేయడానికి ప్రత్యేకంగా ఆ కాలువకి ఏదైనా రిటైనింగ్ వాల్ అట్లాంటిది ఏమైనా పెట్టి ఈ జనావాసాల్లోకి నీరు రాకుండా చేసేటువంటి ప్రయత్నమైనా చేస్తారా? ఇగో దానిపైన నిపుణులు ఉంటారు, చాలామంది ఉంటారు. హైదరాబాద్కు కూడా వరదలు వచ్చినాయి. మూసీకి వరదలు వచ్చినప్పుడు 1908లో వరదలు వచ్చినప్పుడు కూడా 100 మంది గల్లంతయ్యారు, చాలామంది చనిపోయారు మూసీకి సంబంధించి. ఆ తర్వాత మూసీకి సంబంధించి ఆ బ్రిడ్జిలు కట్టిరు, లేకపోతే మూసీ వరద నీరు హైదరాబాద్లోకి రాకుండా రిటైనింగ్ వాల్ కట్టిరు. అవన్నీ కూడా జరిగినాయి. అంటే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఇక నదుల పక్కనే ఉండాల్సి వస్తుంది, కానీ మరీ నది లోపల కట్టుకుంటే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రత్యామ్నాయమైనటువంటి ప్రభుత్వము ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసి 70, 80, 90, 80% పైన మునిగిపోయినటువంటి ఇండ్లన్నింటినీ కూడా వాళ్ళను ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళను పక్కకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదా రిటైనింగ్ వాల్ కడతారా? తక్కువ ఇండ్లు ఉంటే కూలగొట్టి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు, వాళ్ళకి ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టేసి వాళ్ళకు కొంత నష్టపరిహారం చెల్లించి పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇది ఒక ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే నదిలా వాగులా ఇండ్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ మా ఇండ్లు పోతాయి,